నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. మరి ఇటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతుందని కార్మికులు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. మరి వీరందరికీ శుభవార్త చెప్తూ కేంద్రం అయితే పునరుద్ధరణ కింద ఏకంగా 17,000 కోట్ల ప్యాకేజీని అయితే అందించింది. మరి ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు అడ్డుకుంటూ 2014లో అంటే టీడీపీ హయాంలో అండ్ ప్రస్తుతం అధికారంలో ఉండగా కూడా చంద్రబాబు గారు చేసిన పోరాటం అందరికీ తెలిసిందే. మరి ఇదిలా ఉంటే ఇంకో పక్క వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కలవడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్తున్నారు. మరి ఎవరి కృషి వల్ల ప్రైవేటీకరణ ఆగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. గత కొన్ని రోజులుగా కూడా విశాఖ ఉక్కు నష్టాల్లో ఉంది, దీన్ని ప్రైవేటీకరణ జరగాల్సిందే అని కొందరంటే, లేదు ప్రైవేటీకరణ జరగకూడదు అని చెప్పి 2014-19 అధికారంలో ఉన్నప్పుడు, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు భగీరథ ప్రయత్నం చేశారనే మనం చెప్పవచ్చు. సార్, మరి మొత్తానికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదంటూ కేంద్రం అయితే స్పష్టం చేసింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? దీనికి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక పెద్ద ఘనమైన చరిత్ర ఉంది. అప్పట్లో ఏంటంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని. దాదాపుగా 33,000 ఎకరాల భూమి రైతుల నుంచి సేకరించడం కానివ్వండి, కురుపాం జమీందారు ఇచ్చిన 6,000 ఎకరాలు అయితేనేమి, ఈ విధంగా చూసుకున్న తర్వాత ప్రభుత్వ భూములు అయితేనేమి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే 33,000 ఎకరాలు. స్టార్టింగ్లో నాకు ఐడియా ఉన్నంత వరకు ఒక 5,880 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారు. అప్పుడు క్యాబినెట్ తీర్మానమే జరిగింది 1970లో. ఆ తర్వాత ఏం జరిగిందంటే 1980వ దశకానికి వచ్చేసరికి ఈ భూసేకరణ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, టెక్నాలజీ అడాప్ట్ చేసుకునే దానికి కానీ అప్పుడు యుఎస్ఎస్ఆర్తో ఒప్పందం జరిగి 81లో, అంటే దానికి కావాల్సినటువంటి ఓవన్స్ కానీ, దానికి కావాల్సిన బ్లాస్ట్ ఫర్నిచర్ టెక్నాలజీ కానీ ఇవన్నిటితో ఆలోచన చేసుకుంటున్నప్పుడు మనకు టెక్నాలజీ ప్రొవైడ్ చేయడానికి రష్యా ముందుకు వచ్చింది. వాళ్ళు టెక్నాలజీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి అప్పుడు బ్లాస్ట్ ఫర్నిచర్కి శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. ఆ తర్వాత ప్లాంటు 1992కి మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలకి ఉత్పత్తిని ఆరంభించడం జరిగింది. అది స్టార్టింగ్లో వచ్చి మనకి 3.3 మిలియన్ టన్స్ పర్ యానం. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అంటే 1 మిలియన్ అంటే మనకి 10 లక్షలు, అంటే దాదాపుగా సంవత్సరానికి 33 లక్షల టన్నుల ఐరన్ ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు మనకి ఐరన్ ఉత్పత్తి చేయాలంటే ప్రధానంగా మైన్స్ ఉండాలి. ఐరన్ ఓర్ మైన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ అది సైల్లో ఉండింది. సైల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉండింది అనమాట. దాన్ని ఏం చేశారంటే దాంట్లో నుంచి వేరు చేసి సపరేట్గా RINL అని ఒక నామకరణం చేశారు. రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అని నామకరణం చేసేసి దాన్ని సపరేట్గా చేశారు. దానికి ప్రధాన సమస్య ఏంటంటే, మెయిన్ ఏంటంటే ఐరన్ ఓర్ గనులు. ఈ ఐరన్ ఓర్ అనేదాన్ని మనకి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు సప్లై చేసి వాళ్ళతో మనకి లింకప్ చేస్తుంటే బాగుండేది ఆ ప్లాంట్కి. అంటే పార్ట్నర్షిప్ బేస్ మీద, అంటే ఎంత కావాలంటే అంత, అంటే గవర్నమెంటు అంటే దేశ సంపద, అది ఏ ఒక్కరు సొత్తు కాదు. ప్రభుత్వాలు అంటేనంటే ప్రజల ఆస్తి, అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఆస్తి అది, అంతే తప్ప ఏ ఒక్కరితో కాదది. ఆ తర్వాత ఏం చేశారంటే మొన్న ఫిబ్రవరి 2021లో, అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఫిబ్రవరి 2021లో కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేసింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని. ఫిబ్రవరి 2021లో ఉన్నారు, జలగన్నే కదా ఉన్నది. కాబట్టి జలగన్నాకే అంత సోయా అంతా ఉంటే ఆ తీర్మానం చేసిన తెలిసిన తర్వాత కార్మిక సంఘాలు ఎదురుదాడి ఆరంభించాయి అన్నమాట. వైజాగ్ స్టీల్ ప్లాంటు ఆషామాషిగా ఏం లేదు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నువ్వు అన్నట్లు పోరాడితే సాధించుకున్నటువంటి ప్లాంట్ అది. దాన్ని ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, మన తెలుగు రాష్ట్రంలో ఉండేవాళ్ళు ధీటుగా ఎదుర్కొంటా ప్రైవేటీకరణ చేయకుండా, అయితే
ఒకప్పుడు 200% లాభాల్లో పోయిన ప్లాంటు నష్టాల్లోకి ఎలా పోయింది అనే దాని మీద పరిశోధన చేసి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ప్రాబ్లమా, దానికి ఏం సమస్యలు ఉన్నాయి, అవి కూలంకషంగా పరిశోధించుకొని దాన్ని పరిశీలిస్తే బాగుంటుంది. కానీ నష్టాల్లో ప్లాంట్ పోతుంది. ఒకప్పుడు నవరత్న హోదా ఉండే ప్లాంట్ ఇది ఏం చేశాడంటే మన్మోహన్ సింగ్ గారు 2009లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ కొంత బడ్జెట్ కేటాయించాడు ఆ రోజుల్లోని ప్లాంట్కి. దాదాపుగా 6,880 కోట్లేమో కేటాయించి ఆయన అన్నాడు. దాన్ని మళ్ళీ కొంత 2009లో మన్మోహన్ సింగ్ గారు నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేసి ఇప్పుడున్న ఉత్పత్తిని రెట్టింపు చేయాలని చూశాడు. అంటే ఏదైతే నేను స్టార్టింగ్ చెప్పానో 3.3 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3కి తీసుకుపోయి అట్లా 7 మిలియన్ టన్స్ పర్ యానం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో దాన్ని ఏం చేశారంటే రమారమిగా 20 మిలియన్ టన్స్ పర్ యానం 20 మిలియన్ అక్కడికి తీసుకుపోతే ఒక 60,000 కోట్ల పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు మనం గతంలో మనం విన్నాం, ఈ మధ్యకాలంలో వార్తల్లో విన్నాం, ఆర్ఎస్ఎస్ల మెటల్ అండ్ నిప్పాన్ స్టీల్ అనే ఒకటి చెప్పుకున్నాం మనం, ప్రైవేట్ ఇండస్ట్రీ అని. వాళ్ళు మాకు ల్యాండ్ ఎంత ఇస్తే సరిపోద్ది, మేము ఇంత పెట్టుబడి పెడతాం, 1,85,000 కోట్ల దాకా పెడతాం, ఇంత ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్న ఆలోచన చేశారు. వాళ్ళు ఉత్పత్తి కూడా దరిదాపులుగా ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో ఒక ప్రైవేటు సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీ 2 విడతల్లో ఫస్ట్ 85,000 కోట్లు, తర్వాత కలిపి టోటల్గా పెట్టి మేము ఇంత ఎంప్లాయ్మెంట్ ఇంత టన్ను అని ఒక డిపిఆర్ ఇస్తుంటే స్వదేశీ కంపెనీ అనేటటువంటి RINL అని, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి కూడా పెట్టుబడి పెట్టడంలో తప్పులేదు. అంటే 33,000 ఎకరాల భూమి అంటే ఆషామాషిగా అయినటువంటి భూమి కాదు, దాదాపు 3 లక్షల కోట్ల సంపద అది. మనం ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి దాన ధర్మం చేస్తూ ఉంటే అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కావండి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ తిరుగుబాటు ఉద్యమాలు స్టార్ట్ అయినప్పుడు తట్టుకోలేరు అనమాట. ఎవడో నేను వస్తాను, నేను దోసేసుకుంటానంటే. యాక్చువల్గా ఏంటంటే అదానికి ఆ స్టీల్ ప్లాంట్ కట్టపెట్టాలన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డితో బాగా చర్చలు జరిగినాయి. అది బయట పెట్టరు, ఎందుకంటే సెక్రటేటర్లో ఉంటే వాడు ఎప్పుడు వచ్చిండా ఏం మాట్లాడిండు అనేది తెలుసద్ది. వాడు కొంపలో తాడేపల్లి వాడు కొంపలో వాడు కొనుక్కుంటాడు ఏం మాట్లాడింది అది తెలుసద్ది. అంటే సెక్రటేటర్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, వీడు వచ్చిపోయిన డేటా అంతా బయటపడద్ది. కానీ వాడు 3 దఫాలు వచ్చాడు, కానీ అవన్నీ బయటికి రావు. ఎందుకు? వాడు కొంపలో వాడు ఉండే, వాడు సీసీ కెమెరాలు ఊరు రికార్డు చేస్తాడు, వాడే నేనే రాజు, నేనే మంత్రి, నేనే కంత్రి అన్న టైప్ అయిపోయాడు. అందువల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ డిసిషన్ 11,500 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ప్యాకేజీ ఇచ్చామంటారు. మైన్స్ కేటాయింపుల్లో అలసత్వం అనేది జరుగుతుంది. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాను, మనకి ఏదైతే ఉందో పక్కనున్నటువంటి ఒడిశా రాష్ట్రంలో మైన్స్ గనులు ఉన్నాయి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మైన్స్ ఉన్నాయి, మనకి ఇటు తెలంగాణలో కోల్ ఉంది. అందువల్ల ఏంటంటే ఈ 3 గవర్నమెంట్లతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, అట్లీస్ట్ ఈ 4 కలిసి అయినా సరే కేంద్ర ప్రభుత్వం మాకు భారం కష్టం అంటే సరే మాకు ఇచ్చేయండి, మేము నడిపించుకుంటాము, ప్లాంట్ పూర్తిగా మాకు బదలాయించేసేయండి అని ప్రతిపాదన పెడితే మన రాష్ట్రానికి ఒక ఆస్తిగా ఉంటుంది. మన రాష్ట్ర పిల్లలకి మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదానికి అవకాశాలు కూడా ఉంటాయి, ఫుల్గా ఉంటాయి. అందువల్ల మనం ఇన్ని వేల కోట్లు బడ్జెట్లో ఏటా ఒక 10,000 కోట్లు చొప్పున పెట్టుకుంటా పోయినా రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాలకి ఎంత అవుద్ది? 40,000 కోట్లు అవుద్ది. లేదు ఒక 12,000 కోట్లు పెట్టినా మనకి 5 సంవత్సరాలకు 60,000 కోట్లు అయిపోద్ది. అందువల్ల ఒక పెద్ద ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఆస్తిగా ఏర్పడిపోద్ది. రెండోది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం నిలబెట్టుకోవాలంటే వైజాగ్ స్టీల్ ఏదైతే ఉత్పత్తి అవుతుందో రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేటటువంటి అన్ని ప్రాజెక్టులు, ఇప్పుడు అమరావతి నగర నిర్మాణం జరుగుతుందమ్మా, స్టీల్ ఆర్డర్ వైజాగ్ స్టీల్దే కొనండి. అంటే ఒక ప్లాంట్ నిలబెట్టాలంటే కొనుగోలు ఉత్పత్తిని దాన్ని ఉత్పత్తి చేసిన స్టీల్ను కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంది, నేషనల్ హైవేలు కడుతుంటారు. వైజాగ్ స్టీలే కొనండి, పక్క స్టీల్ బ్యాన్ చేయాలి, ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే బాగుంటుంది అన్నమాట. అంటే ప్రైసు ధర మాట్లాడుకొని చేసుకోవాలి. ఇది గ్రేట్ అచీవ్మెంటు. ఇది ఆషామాషిగా వచ్చింది కాదు,
నా ఉద్దేశంలో ఒకటే చెప్పగలనమ్మా, ఇవాళ అంత డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇయటానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడి ఉంది. సార్ 2014-19లో అంటే టీడీపీ హయాంలో కూడా ఈ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి స్పష్టంగా చేశారు. ఈ ప్రైవేటీకరణకు వాళ్ళు మద్దతు తెలపలేదు. అదేవిధంగా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రైవేటీకరణకు మేము ఎప్పుడు మద్దతు పలకమని చంద్రబాబు గారు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అధికారంలోకి వచ్చిన 7 నెలల నుంచి ప్రైవేటీకరణ ఆపడానికి చంద్రబాబు గారు చేసిన పోరాటం అందరికీ తెలిసిందే సార్. కానీ ఇప్పుడు వైసీపీ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో సంప్రదింపులు చేశారు. అందుకే ఇప్పుడు విశాఖ ఉక్కుకు వీళ్ళు ఇంత కేటాయించారని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మరి వైసీపీ హయాంలో ఎందుకు ప్రతిపాదించలేదు సార్ ఈ బడ్జెట్ని? దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? విశ్లేషణ ఏంటంటే వాళ్ళు ఎలా చెప్తారంటే అమ్మా, ఈ సైకో బ్యాచ్ ఎలా ఉంటుందంటే, నాగార్జున సాగర్ డ్యామ్ మా జగనే కట్టిండు, శ్రీశైలం డ్యామ్ మా జగనే కట్టిండు, పిల్లోళ్ళందరూ మా జగన్ చెప్తేనే పాలు తాగుతారు, వాళ్ళు మాట్లాడుతుంటాయి. అందువల్ల ఇప్పుడు తెంగరోడు పెళ్ళికి పందిరేస్తుంటే కుక్క తోకతో కొడితే పడిపోయిందంట. ఒక తెంగరోడును పట్టుకొని ఒక దొంగను పట్టుకొని వాడు అన్నాడు ఈడని వాడు మాట నేను ఎప్పుడో చెప్పెత్తొద్దని, వాడి పని అయిపోయింది, వాడి సినిమా అయిపోయింది, వాడి జీవితంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యలేదు, పోయేది లేదు. ఇప్పుడు వాడు జైలు రెడ్డిగా మిగిలిపోయిండు. వాడు నేను చెప్తానేమన్నా బెయిల్ రెడ్డిగా ఉండు, ప్రజలు 11 రెడ్డి చేసిండ్రు, ఇంక మిగిలింది జైలు రెడ్డి అంతే తప్ప వాడికి ఇంక సినిమా లేదు. అందువల్ల ఏంటంటే వాడేం పెద్ద హీరో కాదు, అందువల్లనే వాడు ఒక దొంగోడు. వాడి మాటల గురించి పట్టించుకోవాల్సిన ప్రజలు మర్చిపోయారు. మనం ఎందుకు రోజు వాడిది ఏమన్నా హరినామం జపించడానికి రోజు ఏమన్నా, వాడిని ప్రజలు మర్చిపోయారు. మనం ఎందుకు వాడిది ఏం లేదు, సినిమా లేదు, వాడు సినిమా అయిపోయిన వాడి గురించి అవుట్ ఆఫ్ ఆర్డర్. నేను అదే చెప్తున్నాను కదా, రాజధాని 3 రాజధానులు కట్టాను, 3 రాజధానులు ఎందుకు కట్టలేదని ఎందుకు అడగకూడదు మీరు? 3 రాజధానులు అన్నాడు కదా, ఒక రాజధానిని కట్టి ఇవ్వాలి కదా, గిఫ్ట్ ఇచ్చాడా? పోనీ వాడి కాలంలో ఏదన్నా ఒక 1000 ఉద్యోగాలు వచ్చిన ఒక కంపెనీ పేరు చెప్పమనండి. ఉన్న కంపెనీలు పోయినాయిగా, అమర్ రాజా బ్యాటరీస్ని దరివేశారుగా, లూలు మాల్ని దరివేశాడుగా, ఏ కంపెనీలు వచ్చినాయి? వాడికి చివరికి కియా కూడా నేనే తెచ్చినా చెప్తాడు వాడు. అంటే ఊరక ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తల పెట్టబోయి అన్నారు గుడివాడ అప్పారావు గారు. అందువల్ల ఏంటంటే వాడు చెప్పే వాడికి ఒక రాసుకోవటానికి వాళ్ళ నాయన ఒక పక్షి పేపర్ ఇచ్చిపోయిండు, చూసుకోవటానికి ఒక పక్షి టీవీ ఇచ్చిపోయిండు. కాబట్టి వాడు ఏదేం చెప్తాడు. డోలు కొట్టే బ్యాచ్ ఉంది, కొడతారు. ప్రజలు అందరికి తెలుసమ్మా ఎవరు ఏంటి అనేది ప్రజలకు తెలుసు. వాడు ఏంటంటే గుడి ముందు అడుక్కుంటారు చూసావా, బెగ్గర్స్, ప్రజల్ని బెగ్గర్స్ అనుకున్నాడు వాడు. ఈ బేవర్స్ గాడు ఏమనుకున్నాడంటే, మనం ప్రజలకు కొంత ముష్టి బారేస్తే మనకు ఓట్లు వేస్తారు, మనం ఎంత నాకేసినా ఇబ్బంది లేదు. అందువల్ల ప్రజలకు బాగా తెలుసు మన మీద అప్రమేధావులు పబ్లిక్. అందుకే కాబట్టి వాడు 11 సీట్లు కూడా రాకూడదు. వాడికి పెద్ద గుండు సున్నా రావాల్సింది, ఒక పెద్ద తిరుపతి లడ్డు అంత గుండు సున్నా రావాల్సింది. ఎట్టా 11 ఇచ్చి 11 రెడ్డిగా వెంకటేశ్వర స్వామికి 3 నామాలు అంటారు కదా, ఒక నామం లేపేసి 2 నామాలు పెట్టావు. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడబాకుండా వాడికి సినిమా లేదు, వాడు నిద్రలేని రాత్రులు గడపతుండు, వాడికి అంత నాలెడ్జీ లేదు. ఇప్పుడు డబ్బులు పంచడానికి వాడెందుకమ్మా, ఎవడైనా కాదు. ఇప్పుడు ఉద్యోగాలు కావాలి, పిల్లలు చదువుకున్నారు, బీటెక్, ఎంటెక్, ఎంఫార్మసీ, బీఫార్మసీ చదువుకున్నారు, వాళ్ళకి ఉద్యోగం కావాలి. వాడి ఉద్యోగాలు ఏంది, వాలంటరీ జాబ్స్ ఏంది, ముష్టి 5,000 వేస్తాడు కదా. ఎందుకు ఆ వాలంటరీ ఉద్యోగాలు? ఎవడింట్లో ఎన్ని పొలాలు ఉండే ఎన్ని ఉండే మనం రాసుకుంటానికి వాళ్ళని పెట్టుకున్నాడు. వాడు సాక్షి పేపర్ కొనడానికి ఊరు లేకపోతే బెదిరించి వాలంటీర్ల చేత 2,60,000 సాక్షి పేపర్లు కొనిచ్చుకున్నాడు. అయ్యేనా? ఇంకా ప్రభుత్వ హాస్పిటల్తో వదల్లా, పశువుల హాస్పిటల్ వదల్లా, ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసులు అన్ని పేపర్ కొంటవా లేదా సాక్షి పేపరు అని చెప్పి వాడు ఏం చేశాడు, 4.5 లక్షల పేపర్లు అమ్ముకునిండు సాక్షి. ఇప్పుడు కొనటం లేదే, అంటే అంత తోపంటి పేపర్ అయితే ఇప్పుడు కొనటం లేదే, యాళ్ళు కూడా ఇచ్చేదానికి గతి లేరు. అప్పుడు ఏం చేశారు, సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం నన్ను ఉదయాన్నే ఒక యాడు, సాయంత్రం ఒక యాడు, మధ్యాహ్నం ఒక యాడు వేసుకుని ప్రజల సొమ్ము మొత్తం 839 కోట్లు కొట్టేశారు కదా. అందువల్ల ఏంటంటే ఆ 839 కోట్లు ఖరీదైంది అన్నమయ్య ప్రాజెక్ట్ డిపిఆర్ కొట్టుకోమైంది కదా, దానికి వేసింది కూడా అంతే 839 కోట్లు. అన్నమయ్య డ్యాము ఈడే గుల్చిండు, ఇది డీజిల్కి పెట్రోల్ డబ్బు, అది మళ్ళీ రీటెండర్ ఎంత వేసారు, ఉన్న డ్యామును గుల్చేసిండు.
ఉన్న ప్రజావేదికను కూల్చేటి వాడు కూల్చడం తప్ప నిర్మించడం ఏడ తెలుసు. ఏమి నిర్మించిండంటే చెప్పుకోవటానికే గ్రామ సచివాలయాలు అవి అవుపడతాయి ఆడాడ ఒక 1000 కోట్లు ఉంటాయి. ఏమంటామా మనం గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఆడాడ కట్టి ఉంటాయి. అవి తిప్పి తిప్పి కొట్టిన వాటి వాల్యూ వర్త్ ఆఫ్ వాల్యూ 1000 కోట్లు చేయదు. అది ఆయన చేసిన అభివృద్ధి. అందువల్ల ఏంటంటే వాడికి రంగుల రెడ్డిగా మిగిలిపోయిన పాత బిల్డింగులకు రంగులు వేసుకొని ఇంకొక విధంగా రంగులు రాట్టంలాగా చూపించిండు అందరికీ. అదే ఆలోచన అసలు జగన్మోహన్ రెడ్డి గురించి నన్ను ఇంక అడగబోపాడు. సినిమా అయిపోయింది, వాడు జైలుకి మధ్య ఊగిసలాడుతుండు. అందువల్ల ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంటు నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ఎంపీల మీద బీహార్ ఎంపీల మీద ఆధారపడి ఉంది కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. బాబు గారు జరగనీరు. ఒకవేళ వాళ్ళు మేము అమ్మేయాలా అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలి. ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టిన పెద్ద పెట్టుబడి ఏం లేదు, అంతా తిప్పి కొట్టి పెట్టినా కూడా వాళ్ళు మొత్తం టోటల్గా కలిపినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ ప్లాంట్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంటు చాలా తక్కువ మొత్తంలో పెట్టారు. మొదట నేను చెప్పాను కదా 5,880 కోట్లు, తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో ఒక కొంత అమౌంటు, ఈ రెండు కలుపుకున్నా కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడి 12,000 కోట్లకేం దాటిపోలేదు. బాబు మీ పెట్టుబడి తీసుకోండి, మీ 12,000 కోట్లు మీరు తీసుకొని మాకు ఇచ్చేయండి అంటే, భూమి మంద కదా అమ్మటానికి వాడోడు, భూమి ఊరిది ఆంధ్ర ప్రజలది, ఆంధ్రప్రదేశ్ది, ఈ భూమి మాది కాబట్టి నువ్వు భూమి లేకుండా ప్లాంట్ ఎట్ట నడిపి ఊడుకుంటాడు నీకు. సరే నీ మిషన్ నువ్వు బిక్కోంబో, మా భూమి మాకు ఇమ్మని అడిగితే కురుపాం జమీందారు వాళ్ళు 6,000 ఎకరాలు దానం ఇచ్చారు, డబ్బులు తీసుకోవాలి ప్రభుత్వం కాడ. ఆ 6 ఎకరాల భూమి వెనక్కి ఇమ్మంటే ఇస్తారమ్మా. రైతులు ఉన్నారు, రైతులు ఇచ్చారు, వాళ్ళకి ఎంత ఇచ్చారు 10,000, 20,000, 30,000 ఎకరాకి ఇచ్చింది ఆనాడు. కాబట్టి నీ 10,000 నీకు ముష్టి నీకు బారేస్తాం, మా పొలాలు మాకు ఇమ్మని రైతులు అడ్డం తిరిగారు అనుకో. అంటే మా పొలాలు నువ్వు అమ్మటానికి ఓడివి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానంటే కదా మేము ఇచ్చింది అని చెప్పాలంటే సమస్యలు ఎక్కడికి పోవు. కూటమి ఏంటంటే ఛత్తీస్గఢ్లో బయలుదిల్లాలో ఐరన్ ఓర్స్ గనులు ఉంటాయి, ఛత్తీస్గఢ్లో బయలుదిల్లారు దగ్గర ఒక మైన్ మాత్రం కేటాయించుకోండే దాని మీద మన ఎంపీలు గట్టిగా కృషి చేయాలా. ప్రైవేటీకరణ జరగదు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అట్లాగంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయించడానికి గట్టి పట్టుబట్టాలనేది నా యొక్క ఉద్దేశం. ప్రైవేటీకరణ అయితే కానివ్వరు, ఎందుకంటే దానికి లింక్ ఉంది. మన రాష్ట్ర ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి చచ్చినట్టు ఇచ్చి తీరాల, అది వాళ్ళ బాధ్యత కూడా చెప్పాలి. మొత్తానికి ఇంకా స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే ప్రైవేటీకరణ జరగదని ఈ ప్యాకేజ్ ఇవ్వడంతో ఆంధ్ర ప్రజానీకం అంతా కూడా సంతోషంగా ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.